వృషభ రాశి లేదా వృషభ లగ్నం, వృషభం వారి కనుక చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం మొత్తము కూడా ఆల్మోస్ట్ నవంబర్ వరకు మనకి గురువు కేతు 4లో ఉంటూ గురువు మాత్రం 6వ నెల నుంచి 2వ స్థానం నుంచి 3వ స్థానంలోకి వెళ్తున్నాడు. దీనివల్ల కలిగే ఫలితాలు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే గురువు 2లో ఉన్నందుకు ఫినాన్షియల్గా గ్రోత్ మాత్రం ఖచ్చితంగా ఇస్తాడు, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే గురువు మాత్రమే 2లో ఉండడం కాకుండా కర్మకి కారకుడైనటువంటి శని భగవానుడు ఏకాదశ స్థానంలో ఉన్నాడు. కాబట్టి ఏకాదశం నుంచి శని యొక్క సపోర్ట్ ఉంది, మీకు 2వ స్థానంలో ఉండేటువంటి గురువు సపోర్ట్ ఉంది. మరి ఇంత గురువు ఉన్నా ఇంకా ఏకాదశంలో ఇంత శని ఉన్నా సరే మరి ఇంకా మేము ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతున్నామంటే అంటే మీ పర్సనల్ చార్ట్లో ఏదో ఇబ్బంది ఉందని దానికి మీరు ఓం మాణిక్య మకుటాకార జానుద్వై విరాజితాయ నమః చేసుకోండి. ఈ ఏకాదశ శని ఉన్నటువంటి శని భగవానుడు వక్రిస్తున్నాడు. ఎప్పుడు జూలై 26వ తేదీ 27వ తేదీ నుంచి ఆల్మోస్ట్. సో జూలై 26, 27 తేదీల నుంచి జాబ్ సంబంధించిన విషయాల్లో కొంచెం స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. ఆ టైంలో మీరు చేయవలసింది ఏంటంటే ప్రధానంగా మీరు నువ్వులు మినుములు దానంగా ఇస్తూ ఉండండి. మరింత ఎక్కువ స్ట్రెస్ ఉంది చేసేటువంటి ఉద్యోగంలో అనుకుంటే ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః అనే మంత్రం చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. అయితే ఇక్కడ మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన మాత్రం విష్ణు సహస్రనామాల యొక్క శ్రవణం కానీ పఠనం కానీ ఎక్కువగా చేస్తుండాలి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ దీంతో పాటు మీరు అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే మీ తల్లిగారి ఆరోగ్య విషయంలో కించిత్ జాగ్రత్త వహిస్తూ ఉండండి. మరియు అదేవిధంగా మీ తండ్రి గారిని ఎవరికి మనీ మ్యాటర్స్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పండి, అన్ని విధాలా బాగుంటుంది.